ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు అసలు మాటలు నిలబెట్టుకునే మూడ్లో ఉన్నాడు. ఆయన ఎంతసేపు ఆయన తమ్ముళ్ళు, ఆయన కుటుంబము, ఆయన పార్టీ వాళ్ళు, ఆయన మంత్రులు ఎట్లా దోచుకోవాలా, ఎట్లా దాచుకోవాలన్న తప్ప ప్రజలు, సంక్షేమము, హామీలు ఇవేవి లేవు. ఉన్న పరిశ్రమలే పారిపోతున్నాయి. మరి ఇప్పుడు తుపాకులు పెడితే ముఖ్యమంత్రి గారి దగ్గర మనిషో లేకపోతే మంత్రి గారి పిఎన్ఓ పిఎస్ఓ తుపాకులు పెడితే పారిశ్రామికవేత్తలకు వస్తాయా పెట్టుబడులు రాష్ట్రానికి? అందుకే నేను అంటున్నా, ఈ రాష్ట్రం ఇవాళ రౌడీ షీటర్ల పాలైంది. మీరందరూ చిన్న వ్యాపారులు. మరి జూబ్లీ హిల్స్లో నిలబడ్డ కాంగ్రెస్ ఆయన గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది, వాళ్ళ కుటుంబం గురించి. మరి రేపు మీ దగ్గరకు వచ్చి ఛాయ్ తాగి ఇడ్లీ తిని రైట్ తమ్మి అని వెళ్ళిపోతారు, బిల్లు కట్టుడు లేదు. ఇది నేను చెప్తున్నా, రాసుకోండి. ఇది పక్కా జరుగుతుంది. నేను చెప్పేది అది ఉత్తుతా చెప్తలేను. గసంటోళ్ళు వాళ్ళు నీకు ఇస్తాను రా భయ్, నేను ఎట్లా ఏమనుకున్నావు, నేను మరి కోను మాలూం అని మొదలవుతుంది. మరి ఆలోచించుకోండి. ఇప్పటిదాకా ఆ పరిస్థితి లేదు తెలంగాణలో. ఇప్పుడు మరి గసంటోల్లో కోటేస్తే బరాబర్ గదే పని అవుతుంది. రౌడీ షీటర్లు, మరి నేర చరిత్ర కలిగిన వాళ్ళు, ఇవాళ ఇష్టం వచ్చినట్టు బెదిరింపులకు మాత్రమే నమ్ముకొని బతికేటోళ్ళు, వాళ్ళని గెలిపిస్తామా? హైదరాబాద్ లాంటి మహానగరంలో, చైతన్యం ఉన్న నగరంలో ఆలోచించండి. ఈ గూండాలను, హఫ్తా వసూలు చేసేటోళ్ళను ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టకపోతే నష్టపోయేది మేము కాదు, మీరే నష్టపోతారనే మాట నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ జూబ్లీ హిల్స్లో జరుగుతున్న పోటీ ఏదైతుందో రెండే దీని మీద జరుగుతున్నది. కారు కావాలన్నా, బుల్డోజర్ కావాలన్నా ఆలోచించుకోండి. కారు కావాలంటే బీఆర్ఎస్ కోటేయాలి. ఇక మీ ఇంటికి బుల్డోజర్ రావాలంటే మాత్రం తెల్లారి మీరు కావాలంటే ఇక కాంగ్రెస్ పార్టీ కోటేసుకోవచ్చు. వాడు బుల్డోజర్ పంపుతాడు, తర్వాత మమ్మల్ని అనకూరి. ఎందుకంటే కత్తి ఒకనికి ఇచ్చి యుద్ధం ఇంకోని చేయమంటే ఆడికెళ్ళి చేస్తాం. కత్తి వాడికిచ్చి యుద్ధం నువ్వు చేయరా బాయ్ అంటే మేమేం చేయాలి? కాబట్టి మరి కత్తి మాకు ఇవ్వండి, ఓటు మాకు ఇవ్వండి. కత్తి అంటే ఆయన నిజంగా కత్తి ఇచ్చారు, మేము గుండగాలం కాదు. ఓటు నేను చెప్పేది. కత్తి అంటే ఆయన కూడా నిజంగా తలవారు తీసుకొని వస్తే అదో బాధ. ఓటేసి మాకు శక్తిని ఇవ్వండి. ఇచ్చినట్టయితే మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. మీరు చెప్పారు అన్న, మాకు ఈ జిఎస్టీ సమస్య ఉన్నది, మాకు ఇన్సూరెన్స్ సమస్య ఉన్నది, పోలీసుల వేధింపులు ఉన్నాయి, ఇవన్నిటికీ పరిష్కారం మా కుటుంబాలకు ఒక ధైర్యం దిక్సూచి మాకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని చెప్పి తమ్ముడు అనిల్ చెప్తా ఉన్నాడు. నేను మీకు మాటిస్తా ఉన్నా, అసంఘటిత రంగంలో ఉండే కార్మికుల కోసం కేసీఆర్ గారు ఈరోజు కాదు, 2004లో ఆయన లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఢిల్లీలో, అప్పుడే అసంఘటిత రంగంలో ఉండే కార్మికులు అంటే సంఘటితం కాని వాళ్ళు, ఒక దగ్గరికి రాని వాళ్ళు, ఒక ముద్దకు రాని వాళ్ళు, వాళ్ళ కోసం కేసీఆర్ గారు ఆనాడు 2004లో అంటే 21 సంవత్సరాల కిందట అర్జున్ సేన్ గుప్తా అని ఒక పెద్ద ఎకానమిస్ట్, ఆయన నాయకత్వంలో ఒక కమిటీ వేసినారు. ఆ కమిటీలో మన ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా ఒక సభ్యుడిగా ఆనాడు 2004లోనే కేసీఆర్ గారు కార్మిక శాఖ మంత్రిగా ఆ కమిటీ వేసినారు. దురదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు మరి ఢిల్లీకి పోయింది పదవి కోసమో ఇంకో దానికోసమో కాదు, తెలంగాణ కోసం. ఎప్పుడైతే కాంగ్రెస్ తెలంగాణ ఇయ్యదు అని తెలిపోయిందో ఆయన మంత్రి పదవి రాజీనామా చేసి బయటకు వచ్చేసిండు. ఆ అసంఘటిత రంగం కోసం వేసిన ఆ రిపోర్టు, ఆ బృందం ఎక్కడో పోయింది. ఆ తర్వాత మన చేతుల్లో లేకుండా పోయింది. లేకపోతే 20 ఏళ్ల కిందటనే ఇప్పుడు మీరు అడిగే విధంగా హోటల్ కార్మికులు కానీ, అసంఘటిత కార్మిక రంగంలో కార్మికులకు కానీ ఎప్పుడో కేసీఆర్ గారు 20 ఏళ్ల కిందట్లే న్యాయం చేసేటోడు. నేను మీకు మాటిస్తా ఉన్నా, పోయిన 10 ఏళ్లలో మరి మనం అనుకోకుండా ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం రాలేదు. తప్పకుండా నేను మీకు మాటిస్తున్నా, ఒకవేళ మనం మాటిచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ కనుక ముందుకొచ్చి ఏర్పాటు చేస్తే సంతోషం, వాళ్ళతో పని చేయిద్దాం. లేదంటే మీకు తెలుసు, నాకు తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు, 2 ఏళ్లలో తిరిగి కేసీఆర్ గారి ప్రభుత్వం రాబోతున్నది, పక్కా వస్తుంది. Thank for watching. Please subscribe, like, comment and share.